తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నైనా. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి మమ్మల్ని సజీవులా లెక్కించి 2025వ సంవత్సరంలో 2వ పరిశుద్ధ దినం కొరకై నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో కృపలు మా కొరకై దాచి ఉంచిన దేవుడో కనుక నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మేము కాపాడుకుంటకు, పొందుకుంటకు, నీవిచ్చిన దీవెనలన్నీ కూడా మేము కాపాడుకుంటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీవిచ్చే ప్రతి హెచ్చరికను, నీవిచ్చే ప్రతి ఒక్క కృపలను మేము కడవరకు కాపాడుకొని నీ మహిమ రాజ్యం కొరకు కొన్ని ఆత్మలు సంపాదించుటకు, కొందరి జీవితాల్లోన పరిశుద్ధాత్మ కార్యం జరుగుటకు కృప చూపించండి. దైవజనులందరినీ కొన్ని ఆత్మతో అభిషేకించండి. అంత్యదినాల్లో ఉన్నాం ప్రభువా, మరి కడ వరకు మా విశ్వాసాన్ని కాపాడుకునే కృపా భాగ్యం మాకు దయచేసి నీ మహిమ రాజ్యం కొరకు మమ్మల్ని ఆయుత్తపరచమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఈ 2వ ఆదివారము అనగా ఎఫిఫనీ తర్వాత మొదటి ఆదివారం కొరకై మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి యొక్క 2వ ఆదివారము అంశము నేను మీకు ఇంత ముందుగా జ్ఞాపకం చేసిన రీతిగా 2022వ సంవత్సరము జనవరి 9వ తారీఖు ఇదే అంశము, ఇదే బైబిల్ పాఠాలు ఉన్నాయి కనుక దయచేసి నన్ను మన్నించి మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి ఆ యొక్క లింక్ ఓపెన్ చేసి చూడండి. రెవరెండ్ యేసుపాదం కంబం అనేటువంటి పేరు కొడితే నా యొక్క లింక్ ఓపెన్ అవుతుంది. దాన్ని మొత్తం మీరు చూస్తే దాదాపు 3 సంవత్సరాల ప్రసంగాలు మీకు అందులో ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల ప్రసంగాలు అవే అంశాలు, అవే బైబిల్ పాఠాలు రిపిటేషన్ అవుతున్నాయి కనుక మీరు దయచేసి మరి ఎక్కువగా వాక్యంలో ఎదగడానికి ఆ యొక్క మెసేజెస్ మీరు ఓపెన్ చేసి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీరు అందరు నా కొరకు ప్రార్థన చేశారు. మరి మీరందరూ కూడా నాకు ఫోన్లో కూడా చెప్పి మీరు ప్రార్థన చేసిన దైవజనులందరికీ, నా సహోదరులకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు ప్రస్తుతానికైతే మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అదే రీతిగా తన కృపనిచ్చి ఈరోజు మళ్ళీ వాక్యం తయారు చేయడానికి మరి ఆయన యొక్క సహాయం లేకపోతే మనం ఏం చేయలేం కనుక దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. ఎప్పుడు వీలైతే అప్పుడు నేను మీ కొరకు తప్పకుండా ఈ వాక్య సందేశాలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ చేసి ఉన్నాయి కనుక మీరేమి కూడా నిరుత్సాహపడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి మీరు ఈ 2025వ సంవత్సరంలో 2022వ సంవత్సరం వాక్య సందేశాలని, బైబిల్ పాఠాలని మీరు క్షుణ్ణంగా తెలుసుకొని దాన్ని పరిశీలించండి. ఆ తర్వాత మరి నూతనంగా మరి సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలందరికీ కూడా నేను చెప్తాను ఏంటంటే, మళ్ళీ మీరు కొత్త ప్రసంగాలు అయితేనే సబ్స్క్రైబ్ చేయగలుగుతున్నారు కనుక మీరు సబ్స్క్రైబ్ చేసిన వాటిని ప్లస్ ప్రీవియస్ ఉన్నటువంటి వాటిని కూడా మీరు చెక్ చేసి ఆ లింక్ ద్వారా అనేక రెఫరెన్స్లు మీరు తెలుసుకోవాల్సిన ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈరోజు మనకి ఇవ్వబడ్డ అంశం ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండుట, పరిశుద్ధత కలిగి ఉంట, బీ హోలీ అనేటువంటి అంశాన్ని నేను మీకు ఆల్రెడీ పంపించాను. మరి దాన్ని కూడా మీరు చూడండి. దీని యొక్క విషయం కూడా నేను మీకు కొంత వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బీ హోలీ అనేటువంటి అంశానికి ఇవ్వబడిన బైబిల్ పాఠాలు మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు, డ్యూటరానమీ 7th chapter verses 1 to 11, కీర్తన గ్రంథంలో 5వ కీర్తనలు 5. 2వ బైబిల్ పాఠము ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. ఎఫ్ఎస్సి 5:18 నుంచి 20 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 17:13వ వచనం నుంచి 17వ వచనం వరకు ఈ అంశాన్ని మరి ధ్యానించడానికి ఇవ్వబడ్డ బైబిల్ పాఠాల నుంచి కూడా మనం చూద్దాం. దానికంటే ముఖ్యంగా ఓవరాల్గా బైబిల్లో మరి పరిశుద్ధత కలిగి ఉండడానికి మరి ఇవ్వబడిన వాక్యాలు ఏంటో కూడా మనం చూద్దాం. మొట్టమొదటిగా నేను మీకేం చెప్తా అంటే, పరిశుద్ధత కలిగి ఉండట అనేది అంశం కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధత కలిగి ఉండట అనేటువంటిది ఆ టైటిల్ ఇట్ సెల్ఫ్, దట్ ఈజ్ నాట్ ద సెర్మన్ టైటిల్. ప్రసంగం యొక్క
టైటిల్ కాదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధత కలిగి ఉంటా అనేది అది జీవితం. బాగా అర్థం చేసుకోండి. జీవితం అంటే ప్రసంగం వేరు, జీవితం వేరు. ఎందుకు అట్లా చెప్తున్నారు అయ్యగారంటే, ప్రసంగం ఎంతైనా చేయొచ్చు, కానీ ప్రసంగం చేయడం వేరు, జీవించడం వేరు. పరిశుద్ధత కలిగి ఉంటనేది జీవించేది కానీ ప్రసంగం చేసేది కాదు. అంటే ప్రసంగం ఎవరైనా చేయొచ్చు, ఎంత మంచి, ఇంకా మంచిగా చేయొచ్చు. ఒక ఆయన ఏం చెప్తాడంటే, వరకట్న నిషేధం అని చెప్పేసి అని ప్రసంగం చేస్తున్నాడు. అసలు కట్నం ఇవ్వడానికి వీల్లేదు, అది లేదు, ఇది లేదని చెప్పేసి అన్నాడు. 3 నెలల తర్వాత వాళ్ళ బిడ్డకి సంబంధం వస్తే ఎంత ఇచ్చాడు తెలుసా అండి? 50 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేసాడు. అదేంటండి అంటే, మనం ఒకవేళ కట్నం ఇవ్వకపోతే మనం ఏం లేనోళ్ళం అని అనుకుంటారండి. అందుకని మన తాహ తగ్గట్టుగా 50 లక్షలు ఇచ్చినా అని చెప్తున్నాడు. అంతకుముందు ఒక 3 నెలల క్రితం ఆయన ఏం చెప్తాడంటే, వరకట్నం ఇవ్వడం వల్ల ఆ కట్నం తీసుకున్నాడు, ఒక కట్నం తీసుకున్నాడు గాడిద అని చెప్పేసి అని ఇంకేదో చెప్పిండు. నేనేం చెప్తానంటే, ఉపన్యాసాలు ప్రసంగాలు వేరు, జీవితం వేరు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు పరిశుద్ధత కలిగి ఉంటనేది పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సంబంధం కలిగి ఉన్నవాడికి పరిశుద్ధత కలిగి ఉంటనేది తెలుస్తుంది. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉంటనేది ఇట్స్ ఎ నాట్ టైటిల్ ఆఫ్ ది సెర్మన్, ప్రసంగం యొక్క పేరు మాత్రం కాదు, కానీ పరిశుద్ధత కలిగి ఉంటనేది జీవితానికి సంబంధించింది. ఇట్స్ ఎ లైఫ్. పరిశుద్ధత అనేది జీవితం, పరిశుద్ధంగా జీవించుట, పరిశుద్ధత కలిగి ఉంటా. ఓకేనా? రెండో విషయం అంటే, పరిశుద్ధత అనేది హోలీనెస్ బిలాంగ్స్ టు గాడ్. పరిశుద్ధత అనేది దేవునిది పరిశుద్ధత. హోలీనెస్ బిలాంగ్స్ టు గాడ్ అంటే పరిశుద్ధత అనేది దేవునిది. నువ్వు ఎప్పుడు పరిశుద్ధత కలిగి ఉంటావంటే, నువ్వు దేవుని కలిగి ఉంటేనే పరిశుద్ధతను కలిగి ఉంటావని అర్థం. ఓకేనా? ఇప్పుడు పరిశుద్ధతను గురించి నేను మీకు చెప్తాను. పరిశుద్ధత అనేది దేవునిది అయినప్పుడు, ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంకి ఏముందంటే పరిశుద్ధ గ్రంథము అని ఉంది, ద హోలీ బైబుల్ అని ఉంది కదా. వై ఇట్ ఈస్ కాలింగ్ హోలీ బైబుల్ అంటే, దట్ బిలాంగ్స్ టు గాడ్. పరిశుద్ధ మందిరము, పరిశుద్ధ వివాహము, పరిశుద్ధ యూకరిస్తు ఆరాధన, పరిశుద్ధ సువార్త అంటే దేవునికి సంబంధించింది ఏదైనా కానీ అది పరిశుద్ధమైనది అని అర్థం. వెన్ ఇట్ డెడికేటెడ్ టు ద లార్డ్, ఇట్ బికమ్ హోలీ, ఇట్ బిలాంగ్స్ టు గాడ్. ఓకే కదా? కాబట్టి మనం ఏం చేద్దామంటే, పరిశుద్ధత అనేది ఎవరిది అంటే దేవుంది. ఓకేనా? అక్కడ మీరు చూసినట్టయితే మరి 99వ కీర్తనలో 5వ వచనం అంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. ఆ తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం స్పష్టంగా ఉంటుంది. ఏమనంటే, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. మీరును అంటే దేవుడు ఏం కోరుకుంటున్నా అంటే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకే ప్రసంగిని చెప్తాడు, నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. అంటే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడే నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోవడం కాదు, కానీ దేవుని మందిరంలో ఉన్నంతసేపు పవిత్రంగా ఉండడం కాదు. కానీ దాని అర్థం ఏంటంటే, కనీసం దేవుని యొద్దకు వచ్చేటప్పుడైనా నీ బ్రతుకును మార్చుకో అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తా అంటే, పరిశుద్ధతను గురించి మాట్లాడాల్సి వస్తే, పరిశుద్ధత అనేది దేవుంది. ఆ పరిశుద్ధతను గురించిన వాక్యం ఎవరు చెప్పగలంటే దేవుని బిడ్డలు మాత్రమే. వెన్ ఇట్ డెడికేటెడ్ టు ద లార్డ్, దేవుని కొరకు ప్రతిష్ఠించబడితే అది పరిశుద్ధమైంది. సో అక్కడ 99వ కీర్తన 5వ వచనంలో ఆయన పరిశుద్ధుడు. కీర్తనలు 18:30 వచనంలో ఏముందంటే, దేవుడు యథార్థవంతుడు. 99:5లో ఏం చెప్తాడంటే, ఆయన పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడైనప్పుడు దేవుడు తన పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, దేవుని జనాంగము పరిశుద్ధ జనాంగము.
ఇజ్రాయేల్ జనాంగం పరిశుద్ధ జనాంగం అని చెప్పేసి, ఇజ్రాయేల్ పట్టణం పరిశుద్ధ పట్టణం కదా, అంటే దేవుని పట్టణం. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధంగా ఉండాలి అని ఒకవేళ అనుకున్నట్టయితే ముందు నువ్వు దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుణ్ణి కలిగి ఉంటేనే తప్ప నువ్వు పరిశుద్ధత కలిగి ఉండడానికి నీకు వల్ల పడదు. ఓకేనా? కాబట్టి నేనేం చెప్తా అంటే, దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధత కలిగి ఉంటా అంటే అర్థం ఏంటో నేను మీకు పాత 2022లో జనవరి 9th ప్రసంగంలో నేను చెప్పాను, బీ హోలీ అనేటువంటి అంశం మీద. దాంట్లో మీకు ఏం చెప్తా అంటే 4 విషయాలు చెప్తున్నాను. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే, అసలు పరిశుద్ధత అంటే ఏంటో చెప్తాను మీకు. పరిశుద్ధత అంటే అక్కడ మీకు స్పష్టంగా చూసినట్టయితే కడగబడుట. పరిశుద్ధత అంటే కడగబడుట ఒకటి, శుద్ధి చేయబడుట అనేది 2, ప్రోక్షించబడుట అనేది 3, ఉదక స్నానం చేయబడుట అనేది 4. ఈ 4 ముగింపు అని చెప్పి నేను చెప్తలేను, కానీ దేవుడు మీకు ఇంకా బయలుపరిచి ఇంకా మంచి వాక్యాలు మీరు జోడించి మంచి ఉన్నతమైనటువంటి వాక్యాన్ని సంఘానికి అందించండి. నా ఉద్దేశము, నా యొక్క ఆశ కూడా అదే. కాబట్టి ఇక్కడ 4 విషయాలను చెప్తున్నట్లే, పరిశుద్ధత అనగా కడగబడుట, తర్వాత శుద్ధి చేయబడుట, నెంబర్ 2, నెంబర్ 3 ప్రోక్షించబడుట, నెంబర్ 4 ఉదక స్నానం చేయబడుట. ఓకేనా? కడగబడుట అనే దానికి మనం ఏం రెఫరెన్స్ రాస్తామంటే కీర్తనలు 51వ కీర్తన 2వ వచనం 7వ వచనం. ఓకేనా? 2వ వచనంలో ఏముందంటే, దేవా నీ కృప చొప్పు నన్ను కరుణించము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పు నా అతిక్రమం తుడిచివేము. తర్వాత నా పాపం పోవునట్లు నన్ను బావుగా కడుగుము. నా పాపం పోవునట్లు అంటే పాపం పోవడానికి కడగబడాలి, పరిశుద్ధులవ్వడానికి కడగబడుట. 7వ వచనంలో కూడా అదే ఉంటుంది కదా, హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నన్ను బావుగా కడుగుము అంటాడు. కడగబడుట అంటే పరిశుద్ధపరచబడుట. 2వది ఏంటంటే శుద్ధి చేయబడుట. 3వదేమో ప్రోక్షించబడుట. దీనికి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం మనం చూస్తే, గొర్రెపిల్ల యొక్క రక్తం తీసుకొని గ్రంథం మీదను ప్రజల మీదను ఆ యొక్క పరికరం వస్తువుల మీదను ప్రోక్షించుట, తర్వాత శుద్ధి చేయుట. అక్కడ 2 విషయాలు కూడా నెంబర్ 2 and 3 హెబ్రీ పత్రిక 9, 20 నుంచి 22 వచనాల్లో ప్రోక్షించుట అనేది ఉంది. తర్వాత పాత్రలన్నీ కూడా శుద్ధి చేయటం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ మీరు హెబ్రీ పత్రిక 9, 20 నుంచి 22 వరకు రాసుకోండి. ఉదక స్నానం చేయబడటం అనేది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 27వ వచనం ఉంది. సంఘము ఎట్లా ఉండాలంటే ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనా లేకుండా దేవుడు ఏంటంటే దాన్ని పరిశుద్ధపరచటకై తర్వాత ఉదక స్నానం చేత అని ఉంటుంది. ఒకసారి నేను మీ కొరకు తీసి నేను దాన్ని చదువుతాను. ఎఫెసీ పత్రిక 5:27 వచనం చూద్దాం. ఎఫెసీ 5:27 చూడండి. అక్కడ ఏముంటుందంటే, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది పరిశుద్ధపరచబడినట్లుగా కదా, అది ప్రేమించి అది కళంకమైనను ముడతయను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, ఒకటి పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను కదా, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకున్నట్లుగా ఏం చేశాంటమ్మా, నిలవబెట్టుకున్నట్లుగా వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, దానిని పవిత్రపరచడం అంటే పరిశుద్ధపరచడం, పవిత్రపరిచి కదా
పరిశుద్ధమందుగాను కదా, పరిశుద్ధపరచుటకై దాని కొరకు అనగా సంఘము కొరకు, దాని కొరకు పవిత్రపరచుటకై, పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. అంటే సంఘం ఎట్లా ఉండాలి అని అంటే పవిత్రమైన సంఘంగా, పరిశుద్ధమైన సంఘంగా ఉండడానికి, సంఘము పరిశుద్ధ సంఘంగా ఉండడానికి ఆ సంఘము కొరకు తనను తాను అప్పగించుకున్నాడు కదా. అక్కడ స్పష్టంగా తనను తాను అప్పగించుకున్నాడు. చూడండి, ఎందుకు అప్పగించుకున్నాడు అంటే ప్రేమించాడు కదా. ఆయన ఏం కోరుకున్నా అంటే సంఘము ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనా కానీ ఉండొద్దని చెప్పేసి అంటున్నాడు. మీరు ఇన్ జనరల్గా మీరు ఎక్కడ పరిశుద్ధ వివాహానికి వెళ్ళారనుకోండి, ఎవరైనా సరే పెళ్లి కూతురు బాగుందా అని చూస్తారు తప్ప పెళ్లి కొడుకు వాడి కర్రోడా ఎర్రోడా అని చెప్పి ఎవ్వరు చూడరు. మీరు చాలా 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 జాగ్రత్తగా గమనించండి. పురుషులను హెచ్చరిస్తూ ఏమనంటే భార్యకు శిరస్సు భర్త పురుషుడు, స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు అని చెప్పాడు. తర్వాత ఇక్కడ ఏమంటే సంఘమునకు శిరస్సు క్రీస్తు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఈ సంఘము అంటే ఒకవేళ వధువు సంఘము ఏముండకూడదంటే ఫస్ట్ ఏముండకూడదంటే ముడతైనను కళంకమైన అట్టిది మరి ఏదైనా ఉండొద్దు. నిర్దోషమైన సంఘము, మహిమగల సంఘము, అది పవిత్రపరచబడ సంఘము, పరిశుద్ధ సంఘం అని చెప్తున్నాడు. అనగా సంఘాన్ని గురించి మాత్రమే కాదు, సంఘ సభ్యులమైన మనందరి గురించి కూడా ప్రభు ఈరోజు ఆ మాట చెప్తున్నాడు. కాబట్టి 4 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అది పరిశుద్ధ సంఘం. నేను 4 విషయాలు చెప్పాను కదా. పరిశుద్ధపరచబోట అనేటువంటిది అర్థం ఏంటంటే కడగబోట, రెండోది ప్రోక్షించబోట, శుద్ధి చేయబోట, తర్వాత ఉదక స్నానం చేయబోట అని చెప్పి వాడుకుందాం. తర్వాత రెండోదంటే పరిశుద్ధతను కాపాడుకున్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధతను కాపాడుకోవాలని చెప్పి నువ్వు అనుకున్నట్టయితే, పరిశుద్ధత కలిగి ఉండాలి అని నువ్వు అనుకున్నట్టయితే, నీవు నేను మనందరం కూడా కొన్ని విషయాలు తప్పనిసరిగా గమనించాలి. ఏంటి అని అంటే ఎన్నో అవకాశాలు వస్తాయి. అన్ని అవకాశాలు వచ్చినప్పుడు కూడా పరిశుద్ధత కొరకు వాటిని వదిలిపెట్టేసుకున్నారు. ఒక 4 వ్యక్తుల గురించి నేను మీకు పరిచయం చేస్తాను. ఆ 4 వ్యక్తులు పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఏం చేశారన్నది, పరిశుద్ధత కలిగి ఉండటం ఏం చేశారన్నది మనం వాళ్ళ జీవితాల ద్వారా నేర్చుకుందాం. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనం చూసినట్టయితే యోసేపు. ఓకేనా? యోసేపు, యాకోబు కుమారుడైన యోసేపు, ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ యోసేపు పొతేఫర్ ఇంట్లో ఉంటాడు. అవునా? ఆ పొతేఫర్ ఇంట్లో యోసేపు, పొతేఫర్ భార్య తప్ప ఇంకా ఎవ్వరు ఉండరు. అయితే పొతేఫర్ భార్య తన కోరికను తీర్చమని అడిగినప్పుడు యోసేపు ఎంత మాత్రం నువ్వు ఒప్పక ఒక మాట చెప్తాంటే, నేను దేవునికి విరుద్ధంగా ఇంత పాపం ఎట్లా కట్టుకోవాలి అని చెప్పేసి అని అతడు ఏం చేస్తాడంటే ఆ వస్త్రమును విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మీరు ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం నుంచి మీరు చదివితే అతడు ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకముందు ఒక మాటనంటే, నేను దేవునికి విరుద్ధంగా ఈ ఘోరమైన పాపాన్ని ఎట్లా చేయాలి అంటే తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఎప్పుడు అంటే పాపము చేసే అవకాశము వచ్చినప్పుడు పరిశుద్ధతను కాపాడుకోవడం కొరకు వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. దాని ప్రతిఫలం ఏం జరిగిందంటే చెరసాల్లో వేశారు. దాని ప్రతిఫలం ఏమైందంటే సింహాసనం మీదకి వచ్చాడు. యోసేపు జీవితంలో మనం ఇది బాగా నేర్చుకుంటున్నాం. జాగ్రత్త సుమ. చెరసాల్లో వేయబడ్డాడు అని అంటే సాతాను గాని పని. చెరసాల నుంచి పైకి తీసారంటే అది దేవుని పని. మీరు యోసేపు జీవితంలో ఎప్పుడైనా మీరు చూడండి,
గోతిలో వేశారు, గోతిలోంచి తీశాడు దేవుడు. చెరసాల్లో వేయించింది, చెరసాల నుంచి దేవుడు తీయించాడు. అప్పుడు యోసేపు తన అన్నలను చూసి ఒక మాట చెప్తాడు. ఏమనంటే, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ దేవుడు అది మేలు కొరకే చేశాడు అని చెప్తాడు. హల్లెలూయా. పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి యోసేపుని దేవుడు చెరసాల్లో నుంచి సింహాసనానికి తీసుకొని వెళ్ళాడని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొదటి వ్యక్తి. యోసేపు పాపము చేసే అవకాశం వస్తే కూడా పాపం నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. రెండో విషయం మనం చూసినట్టయితే, రెండో వ్యక్తి ఎవరంటే ఎస్తేర్ గ్రంథంలో ఉన్నటువంటి మొర్దెకై. ఓకేనా? ఎస్తేర్ గ్రంథంలో ఉన్నటువంటి మొర్దెకై యూదులు చంపబడడానికి శాసనం రిలీజ్ అయింది అని చెప్పి తెలిసినప్పుడు ఆ యొక్క సంస్థానంలో ఉన్న వాళ్ళందరూ ప్లస్ మొర్దెకైతో సహా అందరూ రోదన చేస్తూ గోనె పట్ట కట్టుకొని దేవుని బిడ్డల యొక్క విమోచన కొరకు ఏడుస్తున్నటువంటి వారు. రాజు దగ్గర పనిచేసే వాళ్ళు ఎవ్వరు కూడా గోనె పట్ట కట్టుకోకూడదని ఆచారం. అక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఆ యొక్క మొర్దెకై ఏం చేశాడు అంటే, ఎస్తేర్ గ్రంథంలో 3వ అధ్యాయము 4వ అధ్యాయం మనం చూస్తున్నాం. మొర్దెకైకి ఎస్తేర్ ఏం చేస్తుందంటే వస్త్రాలను పంపిస్తుంది. వస్త్రాలను పంపించినప్పుడు ఎస్తేర్ పంపించిన వస్త్రాలని ఆయన తొడుక్కోలేదు. అక్కడ మీరు జాగ్రత్త చూస్తే ఒక్కసారి మీరు ఎస్తేర్ గ్రంథాన్ని తీయండి దయచేసి. ఎస్తేర్ గ్రంథము, ఒక్క నిమిషం, ఒకసారి మీరు ఎస్తేర్ గ్రంథంలో చూస్తే నేను మీకు చెప్తాను. అక్కడ 4వ అధ్యాయం, ఎస్తేర్ గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, రాజు యొక్క ఆజ్ఞ శాసనము ఏ సంస్థానకు వచ్చనో అక్కడ ఉన్న వారందరూ యూదులు ఏం చేస్తారంటే ఉపవాసం ఉన్నారు కదా. అక్కడ చూస్తే 4వ వచనంలో మనం చూస్తే ఎస్తేర్ యొక్క పనికత్తలు వాళ్ళందరూ కూడా వచ్చి ఎస్తేర్ గురించి చెప్తారు. అక్కడ ఆ తర్వాత ఇంకా మనం చూస్తే 5వ వచనం చూస్తే ఎస్తేరు కదా ఒక షండుని పంపిస్తుంది. ఆ షండుని వచ్చి ఏం చేస్తాడంటే వస్త్రాలు తీసుకొచ్చి ఇస్తాడు. ఆ వస్త్రాలు తీసుకొచ్చి ఇస్తే మొర్దెకై చెప్తాడంటే, నాకు ఈ వస్త్రాలు వద్దు అని చెప్తున్నాడు. ఈ వస్త్రాలు నాకు వద్దు అని చెప్తున్నాడు. అక్కడ మీరు చూసినట్టయితే ఆ యొక్క వస్త్రాలని యోసేపు, అది మొర్దెకై యాక్సెప్ట్ చేయలేదు కదా. రాణి పంపించినటువంటి ఆ యొక్క వస్త్రాలు చాలా విలువైనవి, చాలా గౌరవప్రదమైనవి. అయినా కానీ ఆయన ఏం చేశాడు, ఆ వస్త్రాలు వేసుకోవడానికి ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి చూస్తున్నాం. చూడండి ఒకసారి నేను మీ కొరకు చదువుతాను. 1, 2, 3, 4 వచనం మనం చూస్తే చూడండి. మొర్దెకై కట్టుకొంటకై అతని యొద్దకు వస్త్రములు పంపెను, కానీ అతడు వాటిని తీసుకొనలేదు. వేటిని తీసుకోవాలంటే ఎస్తేర్ పంపించినటువంటి రాజ సంస్థానం నుంచి వచ్చినటువంటి వస్త్రాలని వేసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. అంటే అర్థమంటే ఆయన ఉపవాస ప్రార్థనకు విలువ ఇచ్చాడు తప్ప, దేవుని కార్యాలకు విలువ ఇచ్చాడు తప్ప, పరిశుద్ధతగా ఉండడానికి విలువ ఇచ్చాడు తప్ప, ఆయన ఎస్తేర్ పంపించిన వస్త్రాలని వేసుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా ఆ వస్త్రాన్ని ఆయన ఆశించలేదు. పరిశుద్ధతను కాపాడుకోవాలంటే నీవు కొన్ని విషయాల్లో వదిలిపెట్టక తప్పదు. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కదా. షడ్రక్, మేషక్, అబేద్నెగోల విషయంలో మనం వచ్చినట్టయితే దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథంలో మనం ఒక విషయం చూద్దాం. అక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి ఏం జరిగిందంటే రాజభోజనం తినే అవకాశం వచ్చింది. రాజభోజనం తినే అవకాశం వస్తే కూడా వాళ్ళు ఏం చేశారంటే ఈ రాజభోజనంతో తమను తాము అపవిత్ర పరచుకోకూడదని చెప్పేసి అని వాళ్ళు ఏం చేశారంటే మాకు
రాజభోజనం వద్దు, మాకు శాకాహార ధాన్యం ఇవ్వమని చెప్పేసి అంటాడు. చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 8వ వచనంలో మనం చూస్తే అక్కడ స్పష్టంగా రాబడి అంటే, రాజు భుజించు భోజనము కదా, పానము చేయు, ద్రాక్షరసం పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు కదా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనెను కదా. దానికి ప్రతిగా శాఖ ధాన్యాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు. రాజు తినేటువంటి భోజనము, తర్వాత ద్రాక్షరసంతో తమను తాము అపవిత్రపరచుకొనకూడదు అంటే పరిశుద్ధతను కాపాడుకోవాలనుకున్నారు. పరిశుద్ధతను కాపాడుకోవాలనుకోనే వాళ్ళు ఏం చేశారంటే రాజభోజనాన్ని కూడా పక్కన పెట్టేశారు. అంటే అర్థమంటే కొన్ని స్థలాలకి వెళ్ళకూడదు, కొన్ని తీసుకొనకూడదు, కొన్ని విడిచిపెట్టాలి. ఇవన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, 4వ వ్యక్తి, మొదటి వ్యక్తి యోసేపు కదా, 2వ వ్యక్తి మొర్దెకై, 3వది దానియేలు, 4వ వ్యక్తి యోబు. యోబు 2వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే 9వ వచనం 10వ వచనం అంటే యోబు తన భార్యను చూసి ఏమన్నంటే మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడొద్దమ్మా అని చెప్తాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడవద్దు అన్నప్పుడు ఆ 10వ వచనంలో దేవుడు యోబుని గురించి చెప్పిన సాక్ష్యం ఏంటో మీరు చూడండి. యోబు తన నోటి మాటతో నన్ను పాపము చేయలేదు, నోటి మాటతో కూడా పాపం చేయలేదు అనగా దాని అర్థం ఏంటి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులారా, ఎక్కువసార్లు మనకి కోపం వచ్చింది అని అంటే మన నోట్ల నుంచి అచ్చమైన తెలుగు భాషలు బయటకు వచ్చేస్తున్నాయి. ఏంటి, నువ్వు దేవుని సేవకుడు కదా, ఇట్లా మాట్లాడవచ్చా కదా. ఆ యొక్క కొలస్సే పత్రికలో కూడా చెప్తాడు కదా, మీ నోట బూతులైనను సరసోక్తులైనను రావద్దు అని చెప్తా. అంటే అర్థమంటే యోబు తన నోటి మాటతో కూడా పాపం చేయాలనే మాట నాకు చాలా ఇష్టం. ఎందుకు అనంటే దేవుడే రేపు నీ గురించి మాట్లాడతాడు. ఒకసారి మీరు ఆ యొక్క లూకా సువార్త 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ చేయనప్పుడు మనం ప్రతి వారం కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలి. మనుషులు పలికేటువంటి ప్రతి వ్యర్థమైన మాట గురించి మనము దేవునికి లెక్క అప్పచెప్పాలని చెప్పేసి అని వాక్యం చెప్తుంది. ఒకవేళ నువ్వు అనొచ్చామంటే నాకు చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి నేను ఏదో తొందరలో అనేసాను కాబట్టి నన్నేమి ఇచ్చేయలేదు అని చెప్పి నువ్వు తప్పుకోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం తప్పించాలని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటలతోటి కదా, మాటను బట్టి నువ్వు తీర్పు తీర్చబడతావని చెప్పేసి అంటున్నాడు. అక్కడ మీరు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు పొందుదువు, నీ మాటను బట్టి అపవిత్రుడవని కూడా కదా నీ మాటను బట్టి అనీతిమంతుడవని కూడా తీర్పు పొందుతావు. మనుషులు పలుకు ప్రతి మాట కదా మనుషులు పలికే ప్రతి మాటను బట్టి నువ్వేం చేయాలంటే విమర్శ దినం చూడండి, పై వచనం చూడండి 12:26, నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పాలి. స్నేహితుడా, నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఏ హోదాలో ఉన్నా, ఏ డిజిగ్నేషన్లో ఉన్నా, ఒకటి మాత్రం వాస్తవము, నువ్వు పలికే ప్రతి వ్యర్థమైన మాట గురించి నువ్వే దేవునికి లెక్క అప్పచెప్పుకోవాలి. దేవుడు నిన్ను లెక్క అడగడు. దేవుడు నిన్ను లెక్క అడిగితే నువ్వు తట్టుకోలేవు. కానీ నీ వ్యర్థమైన ప్రతి మాట సరసోక్తిని బట్టి నువ్వు తప్పనిసరిగా విమర్శ దినమందు నువ్వే లెక్క అప్పచెప్పాలి. ఈరోజు యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చెప్తాంటే దేవుడే నీ పక్షాన్ని చెప్తాడేమంటే యోబు తన నోటి మాటతో కూడా పాపం చేయలేదు. భార్యను తిట్టే అవకాశం వచ్చింది, కానీ భార్యను తిట్టడానికి ఇష్టపడలేదు ఆయన.
మూర్ఖురాలు అనలేదు, కానీ మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్తున్నాడు. కాబట్టి నలుగురు వ్యక్తులు మనం గుర్తుపెట్టుకుందాం. యోసేపును గుర్తుపెట్టుకుందాం, తర్వాత మొర్దెకాయను గుర్తుపెట్టుకుందాం, దానియేలును గుర్తుపెట్టుకుందాం, ఆ తర్వాత యోబు భక్తుని కూడా మనం గుర్తుపెట్టుకుందాం. వీళ్ళు పరిశుద్ధత కలిగి ఉండటానికి అనేక మాదిరి మనకు చూపిస్తున్నారు ఈ 2025లో. ఆ తర్వాత మనం చూసినట్టయితే మీకు ఇక 7 పాయింట్లు నేను చెప్పి ముగిస్తాను. 7 పాయింట్లు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఏం చెప్తా అంటే, మనము పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఒక వ్యక్తి ఎట్లా పరిశుద్ధత కలిగి ఉంటాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మీరు ఒక రెఫరెన్స్ రాసుకోండి. అదేంటంటే యెహోషువ గ్రంథంలో, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం ఏం చెప్తానంటే, తీసి మీరు చదువుకోండి, రాసుకోండి. రేపు దేవుడు మీ ఎడల గొప్ప అద్భుత కార్యం చేయబోతున్నాడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్తున్నాడు. పరిశుద్ధపరచుకోండి అంటే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేయాలని చెప్పి నువ్వు ప్రార్థన చేయడం ముఖ్యమే, కానీ ప్రార్థన కంటే ముఖ్యంగా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి అని చెప్తున్నాడు. రెండోది అంటే హెబ్రీ పత్రిక, మీరు వరుసగా రాసుకోండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం ఏం చెప్తుంటే, శక్యమైతే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉంటకు ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడడు అని చెప్తున్నాడు. అంటే దేవుణ్ణి చూడాలి అని అంటే నీకు తప్పనిసరిగా పరిశుద్ధత అవసరము. ఎందుకు అనంటే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చెప్తానంటే, నేను మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసిని అయినను వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను, నలిగిన వారిని ఉజ్జీవింపచేటకు కదా నేను దీనిల యొద్ద నేను నివాసం చేస్తా అని చెప్తున్నాడు. ఆయన మహాగణుడే, మహోన్నతుడు, పరిశుద్ధుడు. అయినా కానీ ఆయనకు కావాల్సింటే నలిగిన వారిని ఉజ్జీవింపచేటకు, దీనులను ఉజ్జీవింపచేటకు, నలిగిన వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్ద నేను నివాసం చేస్తా అంటున్నాడు. అంత పెద్ద పరిశుద్ధుడు, అంత మహాగణుడు, అంత మహోన్నతుడు. ఈరోజు దేవుడు అంత పరిశుద్ధుడికి కావాల్సిందంటే ఒక వినయం గల హృదయము, దీన మనసు గల వారి యొద్ద నివసిస్తా అంటున్నాడు. నువ్వు సేవకుడు అయితే 2 లక్షణాలు. నీకు దీన మనసు కావాలి, నీకు వినయం కావాలి. నువ్వు నోటికొచ్చినంత మాట్లాడితే నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఈరోజు దేవుడు ఈ వాక్య సందేశం ద్వారా నాతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు అనంటే వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్ద ప్రభువు ఏం చేస్తుందంటే నివాసం చేస్తున్నానని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు ఆ యొక్క యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. చాలా వాక్యాలు ఉన్నాయి ప్రియులారా. వీటన్నిటికంటే ముఖ్యంగా నేనేం చెప్తా అంటే 7 వాక్యాలను మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు పరిశుద్ధత కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎట్లా మనం పరిశుద్ధపరచబడతామంటే మొట్టమొదటి వాక్యం నెంబర్ 1 రాసుకోండి. వాక్యము చేత పరిశుద్ధపరచబడతాం. అది 119వ కీర్తన 9వ వచనం ఉంటుంది. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంట చేతనే కదా అంటది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే యవన జీవితంలో తప్పకుండా తొట్టిల్లిపోతారని చెప్పి యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చెప్తాడు కదా. యవనులు తప్పక తొట్టిల్లుదురని ఉంటుంది కదా అక్కడ. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, యవన జీవితంలో అన్ని వడదుడుకులు ఉంటాయి, అన్ని ప్రోత్సాహాలు ఉంటాయి, అన్ని ఉత్సాహాలు ఉంటాయి. కానీ యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంట చేతనే కదా. అంటే అర్థమైనట్టే దానియేలుని ఇందాక మనం చూసాం, ఇష్టం వచ్చిన తిండి 150 రూపాయల బిర్యానీ తింటే కుదరదు. అక్కడ మనం చూసినట్టయితే తిని పాడైపోయిన వాళ్ళకంటే తినకుండా బాగైన వాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారు.
ఈరోజు మన దేవుడు మన విషయంలో చెప్పినట్టయితే దానియేలు యవనస్తుడే, యోసేపు కూడా యవనస్తుడే. కానీ యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటే నీ వాక్యమును బట్టి దాని జాగ్రత్త, అంటే వాక్యం చేత యవ్వనుల యొక్క జీవితాల్ని శుద్ధి చేసుకునే అవకాశం ఉంది. శుద్ధిపరచుకుంటా అంటే అర్థమంటే పరిశుద్ధత కలిగి ఉండాలంటే వాక్యాన్ని కలిగి ఉండాలని చెప్పి ఫస్ట్ పాయింట్ మీరు రాసుకోండి. రెండో విషయం మనం చూసినట్టయితే దేవుని మాట వలన మనం పరిశుద్ధపరచబడతాం. అది యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దయచేసి యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ వచనం అక్కడ ఏంటంటే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులైనారు. అంటే యేసయ్య చెప్పే ప్రతి మాట బట్టి మనం ఏమవుతామంటే పవిత్రులమవుతున్నాం, పరిశుద్ధత కలిగి ఉంటాం. ఒక వ్యక్తి పరిశుద్ధపరచమంటే యేసయ్య మాటలు వినాలి. యేసు చెప్పిన ప్రతి మాటను బట్టి మనము ఏం చేయబడదంటే పవిత్రులమవుతున్నాం. పవిత్రతకి ఇంకో పేరంటే పరిశుద్ధత. కాబట్టి పరిశుద్ధులం కావాలి అని అంటే, పరిశుద్ధత కలిగి ఉండాలంటే దేవుని వాక్యము ఫస్ట్ పాయింట్ అయితే, దేవుని మాటలు, యేసయ్య మాటలు రెండవదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది మనం చూసినట్టయితే యేసు ప్రభు యొక్క నామమును బట్టి కూడా మనం పవిత్రమవుతున్నాం. యేసు ప్రభు యొక్క నామమందు మనం పవిత్రమవుతున్నాం. పరిశుద్ధాత్మందు కడగబడి మనం పరిశుద్ధపరచబడుతున్నాం. అది కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians 6:11. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాట రాయబడుతుంది. ఏమనంటే, మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమందును మన దేవుని ఆత్మందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అని చెప్పేసి ఉంటుంది. మీరు పరిశుద్ధపరచబడిన వారు. ఎట్లా పరిశుద్ధపరచబడి అంటే యేసు నామమును బట్టి మన దేవుని ఆత్మయందును మనము కడగబడి పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఈరోజు యేసు ప్రభు నామమందు ఆయన ఆత్మయందు కడగబడిన వారు పరిశుద్ధత కలిగి ఉంటారని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. 4th పాయింట్ వచ్చేసినాక మనం చూస్తే క్రీస్తు రక్తం వలన మనం పరిశుద్ధపరచబడ్డాం. హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క రక్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడ్డాం. ఒకసారి మీరు యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం తీయండి దయచేసి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం ఏముంటుందంటే చూడండి, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. పవిత్రులు అంటే పరిశుద్ధులు అని అర్థం. మనం ఎట్లా పరిశుద్ధులుగా చేయబడతామంటే క్రీస్తు రక్తం వలన. అందుకే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో, ఏలయనగా మరణం నొందినట్లు అతడు మన కొరకు తన ప్రాణమును ధారపోసెను. ప్రాణము అనగా ప్రాణానికి ఇంకో పేరంటే రక్తము, రక్తమే ప్రాణము. లేవ్యాకాండం 17:11. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే ఏలయనగా మరణం నొందినట్లు అతడు మన కొరకు తన ప్రాణమును తన రక్తమును మన కొరకు ధారపోశాడు. యేసు రక్తము, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, నన్ను పవిత్రునిగా చేయను. నేను పరిశుద్ధుని కావాలంటే నాకు యేసు రక్తమే కావాలి తప్ప రెండవది లేదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి మీరు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయానికి మనం వెళ్ళినట్టయితే అక్కడ మీరు చూసినట్టయితే చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం మనందరికీ కూడా తెలిసినటువంటి వాక్యం అది. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే
తెల్లని వస్త్రం ధరించుకున్న వీరెవరు అని చెప్పేసి అని అక్కడ అడిగినప్పుడు అక్కడ మనం చూస్తే 15 వచ్చిన మనం చూసినట్టయితే, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రము ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొని. తెలుపు అనేది పరిశుద్ధత గుర్తు. గొర్రెపిల్ల యొక్క రక్తము, నేను అదే చెప్తా, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయనన్న మనకి. అయితే ఇక్కడ మనం జాగ్రత్త చూడాల్సిన విషయం అంటే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చెప్తాంటే, మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లని వగును అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తాంటే, వారు మహాశ్రమ నుంచి వచ్చిన వారు గొర్రెపిల్ల యొక్క రక్తంలో తాము వస్త్రం ఉతుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. ఏంటి అంటే, గొర్రెపిల్ల యొక్క రక్తానికి పాపాన్ని కడిగి వేసే శక్తి ఉందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 4 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యమును బట్టి శుద్ధి చేసుకుంటా, యేసు ప్రభు యొక్క మాట వలన శుద్ధి చేయబట్ట, యేసు ప్రభు నామమందు శుద్ధి చేయబట్ట, యేసు ప్రభు రక్తం వలన మనం శుద్ధి చేయబడుతున్నాం. ఆ తర్వాత నేను మీకు ఈ 4 విషయాలు కాక ఇంకా 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాల్లో మొట్టమొదటి ఏంటంటే హృదయ శుద్ధి. ఒకడు శుద్ధిగా ఉండాలంటే వాని హృదయం శుద్ధిగా ఉండాలి. అందుకే దావీదు 51వ కీర్తన 10వ వచనం చెప్తాడు, దేవా నాయందు శుద్ధ హృదయం కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. హృదయం శుద్ధిగా ఉంటే ఆలోచనలు శుద్ధిగా ఉంటాయి, మనసు స్థిరంగా ఉంటే తలంపులు స్థిరంగా ఉంటాయి. కాబట్టి నాయందు శుద్ధ హృదయం కలగచేయి, నా అంతరంగంలో స్థిరమైన మనసుని నూతనంగా పుట్టించు ప్రభు అని చెప్తున్నాడు. కారణం ఏంటి అని అంటే, అక్కడ మనం చూస్తున్నాం మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చక్కగా చెప్తుంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నా యందు శుద్ధ హృదయం కలగజేయమని దావీదు ఎందుకు ప్రార్థన చేస్తున్నంటే, ఆ హృదయ శుద్ధి ఉంటేనే దేవుణ్ణి చూసే అవకాశం ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనంలో మగ్దలేని మరియ తన యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చి చెప్తుందంటే, నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఇలాగూ చెప్పానని చెప్తుంది. అంటే ఎప్పుడు ఆమె ప్రభువుని చూసిందంటే హృదయ శుద్ధి కలిగినప్పుడే ఆమె ప్రభువుని చూస్తుంది. కాబట్టి ఒకటి నేను మీకు చెప్పగలంటే, ఆ యొక్క తెస్సలోనికాయ మొదటి పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూడండి దయచేసి. తెస్సలోనికాయ మొదటి పత్రిక 4వ అధ్యాయం ఒకసారి నేను మీ కొరకు చదువుతాను చూడండి, ఓకేనా. తెస్సలోనికాయ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటే, పరిశుద్ధత కలిగి ఉండే కదా. 7వ వచనం, పరిశుద్ధుల అవుటకే దేవుడు మిమ్మలను పిలిచను కానీ అపవిత్రులుగా ఉంటకు మిమ్మల్ని పిలవలేదు అని చెప్తున్నాడు. తర్వాత 3వ వచనం కూడా మనం చూసినట్లయితే, మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలన కదా కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవడం వలనో అది ఎరిగి ఉంటకై దేవుని చిత్తం కదా. ఆ తర్వాత ఏంటంటే, మీరు పరిశుద్ధులుగా ఉంటకే పిలువబడ్డారు తప్ప అపవిత్రులుగా ఉంటకు మిమ్మలను పిలవలేదు అని చెప్తున్నాడు. ఏది 7వ వచనంలో. అంటే ఈ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచారు అంటే, దావీదు నా యందు శుద్ధ హృదయం కలగజేయమన్నాడంటే, ఎందుకంటే ఈ హృదయ శుద్ధి కలిగి ఉంటేనే తప్ప మనం పరిశుద్ధులుగా ఉంటకే దేవుడు మనల్ని పిలిచాడు తప్ప అపవిత్రులుగా ఉంటకు మనల్ని పిలవలేదని చెప్పి జ్ఞాపకం చేసుకున్నాం. ఇది 5th పాయింట్. 5వ పాయింట్ ఏంటంటే, హృదయంలో శుద్ధి కలిగి ఉంటా, ఓకేనా. ఎట్లా శుద్ధి చేయబడాలనేది 4 పాయింట్లు చెప్పాను కదా. 5వ పాయింట్ అంటే హృదయంలో శుద్ధి కలిగి ఉంటా. ఆ తర్వాత మనం చూస్తున్నాం 6వ పాయింట్ ఏంటంటే, సంఘంలో పరిశుద్ధత కలిగి ఉంటా. సంఘంలో పరిశుద్ధత కలిగి ఉంటా. అక్కడ మనం చూసినట్టయితే ఫిలిప్పి పత్రిక ఒకసారి మీరు చూడండి. ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఎఫ్ఎస్సి ఫిలిప్పి కదా, ఫిలిప్పి 1:1. ఫిలిప్పిలో ఉన్న కదా, ఫిలిప్పిలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును
క్రీస్తు యేసు దాసులైన పౌలు తిమోతియు శుభమని చెప్పి వ్రాయనిది అంటారు. అక్కడ చెప్తుంటే ఫిలిప్పిలో ఉన్నటువంటి కదా క్రీస్తు యేసు నందలి పరిశుద్ధులు, సకల పరిశుద్ధులు, అధ్యక్షులు, పరిచారకులు ఫిలిప్పి సంఘంలో ఉన్నారు. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే ఫస్ట్ డిజిగ్నేషన్ ఎవరిదంటే సెయింట్స్, సెకండ్ బిషప్స్, థర్డ్ డీకన్స్. పరిచారకులు అంటే డీకన్, అధ్యక్షులు అంటే బిషప్స్ అండ్ పరిశుద్ధులు అంటే సెయింట్స్. ఫస్ట్ ప్రయారిటీ ఎవరిదంటే ఆనాటి సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు. ఈనాటి సంఘంలో మనకు పరిశుద్ధులైనటువంటి ప్రస్తావన కూడా మనకు కనబడదు. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులని చెప్పి ప్రసంగం చాలామంది చేస్తారు, కానీ పరిశుద్ధులు మన సంఘంలో ఈరోజు కరువు అయిపోయారు. లేరు, అసలు కరువు కాదు. ఫిలిప్పి సంఘంలో రోమపత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనం మనం చూస్తే ఒకసారి మీరు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం మనం చదువుదాం ఒకసారి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి దేవుని వాసనను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. ఎట్టి సేవ మీకు యుక్తమైందంటే ఎట్టి సేవ యుక్తమంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ యొక్క శరీరమును ఆయనకు సమర్పించుకోండి అని చెప్పి దేవుని వాసనను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. ఫస్ట్ చెప్తాడు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైంది. ఈరోజు సంఘంలో పరిశుద్ధత మొట్టమొదటి నేనేం చెప్పంటే హృదయంలో పరిశుద్ధత 5వ పాయింట్ అయితే, సంఘంలో పరిశుద్ధత అనేది 6వ పాయింట్. 7వ పాయింట్ ఎక్కడుందంటే పరలోకంలో పరిశుద్ధత. మన ఫస్ట్ స్టెప్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఓకేనా, వ్యక్తిగతంగా దేవునితో కలిసి ఉండడం, సంఘముతో దేవుని కలిసి ఉండడం సహవాసంలో. 3వది పరిశుద్ధులతో పరలోకంలో కలిసి ఉండడం. నెంబర్ 7th పాయింట్ వచ్చేసి ఏంటంటే పరలోకంలో పరిశుద్ధత. ఏంటి పరలోకంలో పరిశుద్ధత అనగానే మనకి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం తప్పకుండా గుర్తొచ్చి ఉండాలి. అక్కడ ఏం జరుగుతుందంటే దేవదూతలందరూ కూడా కలిసి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని చెప్తున్నాడు. పరలోకంలో ఏముందంటే పరిశుద్ధత ఉంది ప్రియులారా. పరిశుద్ధత దేవుంది కదా. అందుకే దేవదూతలందరూ కూడా పరిశుద్ధుడు 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 అని చెప్పి ఏం చేస్తుంటే గానం చేస్తున్నారు, ప్రతి గానం కూడా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే పరలోకంలో పరిశుద్ధత ఉంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధత పరలోకంలో ఉంది. అక్కడ పరిశుద్ధత తప్ప మనకి ఇంకా ఏది కూడా కనబడదు. అక్కడ మనం చూసినట్టయితే కదా. అందుకే చెప్తానంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధత ఉంది కదా. దేవుని సన్నిధిలో పరిశుద్ధత ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన రక్తంలో కడగబడ్డ మనము పరిశుద్ధ పరిచర్య చేయాలి. ఆయన పరిచర్య పరిశుద్ధ పరిచర్య. ఆయన గ్రంథము పరిశుద్ధ గ్రంథం, ఆయన సేవ, ఆయన యొక్క విధానం పరిశుద్ధమైంది. కాబట్టి అన్నీ వెన్ ఇట్ బిలాంగ్స్ టు గాడ్. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈరోజు సువార్త పాఠంలో యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, శాంక్టిఫై దెమ్ కదా. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. దై వర్డ్ ఈజ్ ట్రూత్. నీ వాక్యమే సత్యం. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్పేటువంటి విధానం ఏంటంటే పరిశుద్ధత లేకపోతే ఎవ్వడు కూడా ప్రభువుని చూడలేడు.
పరిశుద్ధత లేకపోతే ఎవడు కూడా ప్రభువు రాజ్యంలోనికి వెళ్ళలేడు. మళ్ళీ చెప్తున్నా, ఇది ప్రసంగం కాదు, ఇది జీవితం. ఎవరు పరిశుద్ధంగా ఉంటే వాళ్ళే ప్రభు సన్నిధిలోకి వెళ్తాం. కారణం ఏంటంటే అక్కడ పరిశుద్ధులకే చోటు ఉంది తప్ప అపవిత్రులకు అందులో చోటు లేదు. అపవిత్రత ఏమాత్రం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించదని చెప్పి అక్కడ మనం చూస్తున్నాం. ఒకవేళ మనం ప్రార్థనలో మంచి వాళ్ళమై ఉండొచ్చేమో, కానీ మాటల్లో అపవిత్రమై ఉండొచ్చేమో, మన యొక్క మాటలు అపవిత్రమై ఉండొచ్చేమో, మన యొక్క తలంపులు అపవిత్రమై ఉండొచ్చేమో, ఒకవేళ మన క్రియలు అపవిత్రమై ఉండొచ్చేమో. అన్నీ మంచిగా ఉన్నాయనుకొని ఏ ఒక్కటి తప్పిపోయినా దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశం మనకు లేదు. ద ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద పీపుల్ దోస్ హూ ఆర్ బీ హోలీ. ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో వారికి మాత్రమే దేవుని రాజ్యంలో చోటు తప్ప వేరొకరికి చోటు లేదు. అది నీవు కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. ఒకవేళ పరలోకంలో చోటు లేకపోతే నరకంలో తప్పకుండా చోటు ఉన్నది అని అర్థం. అందుకే ప్రభు చెప్పాడు ద్వితీయోపదేశ కాండము 30:19-20 నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీ దేవుణ్ణి ప్రేమించి ఆయన వాక్యము విని ఆయన్ని హత్తుకొని జీవమును కోరుకో అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఆ జీవం ఏం జీవం అంటే నిత్య జీవం. నిత్య జీవంలోకి వెళ్ళాలంటే నీకు కావాల్సిందంటే పరిశుద్ధత కావాలంటే నువ్వు ఖచ్చితంగా యేసు రక్తంలో కడగబడాలి, దేవుని వాక్యం ద్వారా కడగబడాలి, దేవుని మాట ద్వారా పవిత్రపరచబడాలి, ఆయన నామందు పరిశుద్ధపరచబడాలి. నేను పరిశుద్ధుడిని కాబట్టే మీరు పరిశుద్ధులుగా ఉండమని చెప్పి చెప్తున్నాడు. కనుక పేతురు రాసిన 1 పత్రిక 1:16 ఈరోజు ప్రభు ఈ వాక్యాన్ని మన నిమిత్తము మన పరిచయ నిమిత్తం దీవించును గాక. మాటల్లో పరిశుద్ధత కావాలి, ప్రవర్తనలో పరిశుద్ధత కావాలి, భోజనంలో పరిశుద్ధత కావాలి, జీవితంలో పరిశుద్ధత కావాలి. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా మనకు అనుగ్రహించి తన నిత్య జీవనకు మనం తీసుకొని వెళ్ళం గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్యా నీకు స్తోత్రం నైనా. ఏమిచ్చి మేము పరిశుద్ధులం కాలేం, కానీ కోడెల యొక్కయు గొర్రె పిల్లల యొక్క రక్తంలో పశువుల రక్తంతో మేము పరిశుద్ధపరచబడలేదు. కానీ నీవు నీ స్వరక్తం చేత సంపాదించుకున్నటువంటి నీ సంఘం ప్రభువా, ఆ సంఘము ముడతైన కళంకమైన అటుది మరి ఏదైనా ఉండకున్నట్లు నేను అది పరిశుద్ధమైనది గాను పవిత్రమైనది గాను ఉండాలని చెప్పేసి మహిమగల సంఘంగా ఉండాలని దాని కొరకు నిన్ను నీవు అప్పగించుకొని ఉండగా ఆ సంఘంలో సభ్యులము సేవకులమైన మేము పరిశుద్ధపరచబట్ట కృప చూపించమని నీవిచ్చిన ఈ వాక్య సందేశము అనేక సంఘాలకు, అనేక మంది సహోదరులకు, అనేక మంది దైవజనులకు నాయన పరిశుద్ధాత్మ ద్వారా వారు విని సిద్ధపడి నీ మహిమరాజ్యం కొరకు కొన్ని ఆత్మలను సంపాదించడం కృప చూపించమని యేసుక్రీస్తు శక్తిగా నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేసి మీకున్న ప్రతి ప్రార్థన అవసరతలు, రెఫరెన్స్లు, ఇంకా ఏవి కావాలన్నా మీరు నాతో మాట్లాడండి. నాకు ఫోన్ చేస్తున్న ప్రతి దైవజనునికి వందనాలు. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, అనేకులకు షేర్ చేయండి. ఇది నా కొరకు కాదు, కేవలం దేవుని మహిమ కొరకు. కారణం ఏంటంటే ఒక సంఘస్థుడు ఈ యొక్క వాక్యం వింటే ఒక కుటుంబం బాగుపడుతుంది. ఒక దైవజనుడు ఈ వాక్యం ద్వారా సిద్ధపడితే కొన్ని కుటుంబాలను, కొన్ని సంఘాలను బాగు చేస్తాడు. కనుక సేవకులకు దయచేసి షేర్ చేయండి. మీకు ఏ యొక్క సమస్య ఉన్నా, ఏ ప్రార్థన అవసరం ఉన్నా నాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. నా కొరకు, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన దైవజనులందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి పరిశుద్ధపరిచి
తన పరిశుద్ధ సన్నిధిలో చేర్చుకొను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్.